హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగాను. మా ఆంధ్ర స్టైల్ టమోటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక పెనంలో కోడిగుడ్లు వేసుకున్నాను, వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నామంటే త్వరగా ఉడుకుతాయన్నమాట. గుడ్లు బాగా మంచిగా వస్తాయి, బొప్పెలు. అందుకని ఉప్పు వేసుకొని కాగనిద్దాము. దానికి కావాల్సిన వస్తువులు: టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరింపాకండి. నేను ఎక్కువ మసాలా వేయను, అస్సలు మసాలా వేయను. ఇదిగోండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను టమోటా. ఇదో కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ ఉడికిపోయాయి. 2 ఎగ్స్ బాగా ఉడికిపోయి పగిలిపోయినాయి చూడండి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి ఎగ్స్ కొంచెం నూనెలో ఫ్రై చేసుకుందాం. టేస్ట్ కోసం మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. బాగా కొద్దిగా ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా లైట్గా. ఎక్కువ చేసామంటే ఎగ్స్ పగిలిపోతాయి వేడికి టపటప అనేసి. కాబట్టి లైట్గా డీప్ ఫ్రై చేసుకుందాం. నేను మసాలా అనేదే వేయనండి. ఎక్కువ పర్సెంట్ నేను మసాలా వేయకుండానే చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కూరలో ఎక్కువ మసాలా వేసేస్తారు. మా ఇంట్లో మసాలా వేస్తే కూడా సరిగ్గా తినరు. కానీ మసాలా వేయకుండా ఎక్కువ నేను శనగ నూనె వాడతాను. మేమే ప్యూర్గా ఆడుకొచ్చి శనక్కాయలు వాడతామన్నమాట. మంచిగా ఉంటుంది టేస్ట్. కూర కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి, మళ్ళీ ఆ నూనెలో ఇంకొంచెం నూనె వేసుకొని ఆవాల ఉద్దిపప్పు వేసుకున్నాను, పోపు గింజలు. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ బాగా వాడ్చుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. తెల్లగడ్డ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. ఏదో కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా వేగాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది, త్వరగా ఫ్రై అవుతుందండి. టమాటా మెత్తగా అవుతుంది త్వరగా. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. నూనె పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఎగ్స్ వేసుకునేద్దాం. దాంట్లో ఎగ్స్ని కాసేపు బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాకి ఉండే అన్నీ మిక్స్ అవ్వాలి కదా. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కాగనిద్దాం. ఇది చూడండి, నూనె బాగా తేలేదాకా కాగనిద్దాం. చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.